షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. ఈరోజు స్ముర్ణ సంఘానికి రాసిన పత్రిక ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8-11 చూద్దాం రండి. చిన్న ఆసియాలో స్ముర్ణ అన్నిటికంటే అందమైన నగరముగా పేర్కొంటారు. మొదట నగరం, ఫస్ట్ సిటీ, ఆసియా అందం, బ్యూటీ ఆఫ్ ఆసియా, బలపట్టణం, సిటీ ఆఫ్ స్ట్రెంగ్త్ మొదలైన బిరుదు నామాలతో దీన్ని వ్యవహరిస్తారు. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. స్ముర్ణలో కనిపించే పై అందాల వెనుక దేవుని పట్ల వేళ్ళు పాతుకుపోయిన వ్యతిరేకత, దేవుని ప్రజల పట్ల కౌర్యం దాగి ఉన్నాయి. అగ్ని జ్వాలల వంటి కళ్ళు గలవాడు. ఆ నగరంలోని విశాలమైన వీధులను, టీవీగా నిలిచి ఉన్న భవనాలను చూడడం లేదు. అక్కడ తన సంఘం, తాను ప్రేమించిన తన ప్రజలు, ఆ నగర వాసులు కాలి మడిమ కింద నలుగుతూ ఉండడం ఆయన చూశాడు. స్ముర్లలో ఆయన దృష్టిలో సుందరమైన దాన్ని ఆ నగరవాసులు తృణీకరణ భావంతో నీచంగా చూస్తూ ఉన్నారు. అందమైన ఓడరేవు, వర్ధిల్లుతున్న దాని వర్తకం, తీర్చిదిద్దునట్లున్న దాని రాజ్య మార్గాలు, ఆ నగర సంస్కృతి, కళ, వీటన్నిటి సంగతి ఆయనకెందుకు? తన శరీరంగాలైన క్రైస్తవ సంఘాన్ని అక్కడి వారు నేలమట్టిలాగా చూస్తున్నారు. స్ముర్ణ అనే పదానికి మూలం బోలం. అరేబియాలో పెరిగే ఒక రకమైన చెట్టు బెరడు నుండి కారే సువాసన గల జిగురు. బైబిల్లో ఈ బోలం అనే మాట కనిపించిన సందర్భాల నుండి మనం గ్రహించగలిగింది ఏమిటంటే, దీని మృతు దేహాలను సిద్ధం చేసేందుకు వాడతారు. యోహాను 19:39. ఆరాధన గుడారంలోని సామానును అభిషేకించేందుకు తయారు చేసే నూనెలో కలుపుతారు. నిర్గమ 30:23. రాజుకు, పెండ్లి కుమార్తెకు పరిమళ తైలముగా ఉపయోగించబడుతుంది. స్ముర్ణలో బాధలో ఉన్న సంఘం క్రీస్తుకు పవిత్ర తైలముగా, అరుదైన పరిమళముగా, సువాసనగా ఉంది. ఈ ఉత్తరం వారికి అదే సమయానికి వారి బాధలు 3 విధానాలుగా ఉన్నాయి. ఈ 9వ వచనములో 3 మాటల ద్వారా వర్ణించబడ్డాయి. నెంబర్ 1, బాధలు, కష్టాలు భరించరాని బరువైనాయి. ఓర్చుకోలేంతగా వారిపై బరువు మోపబడింది. పెద్ద బండరాయిలాగా వారి వీపులపై ఉపద్రవాలు పడి వారి దేహంలో నుండి రక్తం చెంది నేలను తడుపుతూ ఉంది. అయితే భూమిపై మనుషులు అరుదుగా పొందే అత్యున్నత గౌరవాన్ని దేవుడు ఈ ఘనులైన విశ్వాసులకు ఇస్తున్నాడు. అదేమంటే, క్రీస్తును నమ్మడమే కాదు, ఆయన కొరకు బాధలు కూడా అనుభవించవలసి రావడం. ఫిలిప్పీ 1:29. 8వ వచనం గమనిస్తే, క్రీస్తు తనను తాను వారికి ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడో కనిపిస్తుంది. ఆయన మొదటివాడు, చివరివాడు, చనిపోయి మళ్ళీ బ్రతికినవాడు. అంటే భూమాకాశములకు, కాలానికి, నిత్యత్వానికి తిరుగులేని ఏలిక. ఆయన ఎదుట ప్రపంచ దేశాలన్నీ సముద్రం ఎదుట నీటి బిందువు లాంటివి, త్రాసులో ఉన్న ధూళికణం వంటివి. దేవుడు తన ఇష్టం వచ్చినప్పుడు చెయ్యి చాపి నాశనం చేయగల చీమల పుట్ట లాంటిది స్ముర్ణ నగరం. ఆయనకిష్టమైతే వారు తన సంఘాన్ని పెడుతున్న బాధలను ఆయన ఆపగలడు, లేక తన నామ మహిమార్థం తన ప్రజల మేలు కోసం ఆ బాధలను కొనసాగించనీయగలడు. ఆయన ఎన్నుకున్నది ఏమిటంటే, సాంబ్రాణిలాగా తన ప్రజలు మరింత నలిగి మరింత విలువను సంతరించుకోవడమే. పరలోకం నుంచి చూడు, నీ దివ్యమైన పవిత్ర నివాసముల నుండి చూడు. నీ ఆసక్తి, నీ ప్రభావంలో ఎక్కడ ఉన్నాయి? మా పట్ల నీ కనికరము, నీ వాత్సల్యము అణిగిపోయాయా? యేషయా 63:15. దేవా, నా ప్రార్థన చెవిని పెట్టు, నా విజ్ఞప్తికి ముఖం తిప్పుకోకు, నా మనవి విను. కీర్తన 55:4. నా రక్షణ నీవే స్వామి, త్వరగా నా సాయానికి రా. ఇలాంటి ప్రార్థనలు బాధల్లోనే పుడుతుంటాయి. స్ముర్ణ విశ్వాసులు అంతా ఈ ప్రార్థనలను ఉచ్చరించి ఉండవచ్చు.
అలాంటి సమయంలో వారు తమ కంటే ముందుగా బాధలు లోయల్లో గుండా వెళ్ళిన వాని గురించి మరొక్కసారి తలపోసుకోవచ్చు. చనిపోయి తిరిగి లేచిన వానిని స్మరించుకోవాలి. జన్మించినప్పుడు బోళాన్ని కానుకగా స్వీకరించి జీవితంలో చేదును దిగమింగే బోలంతో సిద్ధం చేయబడిన సమాధికి వెళ్ళిన వాణ్ణి వాళ్ళు తలంచుకోవచ్చు. స్ఫురణకు పైగా ఆకాశంలో తనకేం పట్టనట్టుగా ఆయన కూర్చోలేదు. తన ప్రజలు ప్రార్థనలను నిర్లక్ష్యం పెడచెవిని పెట్టలేదు. నీ బాధలు నాకు తెలుసు. ఇంకెంతకాలం యెహోవా, ఇంకెంతకాలం? మరొక 10 రోజులు మాత్రము బాధలుంటాయని ఆయన మాట ఇస్తున్నాడు. తన ప్రజల మేలుకు, తన మహిమకు ఎంతకాలం బాధలు వారికి అవసరమో ఆయనకు తెలుసు. ప్రతి విషమ పరీక్షను అంతులేని ఆ ప్రేమ హృదయం అతి జాగ్రత్త గల ఆ చెయ్యి తూకం వేస్తుంది. అదే మన భరోసా, మన బలం. నంబర్ 2, దరిద్రం. ఇక్కడి క్రైస్తవుల్లో చాలామంది పేద వర్గానికి చెందినవారు ఉండి ఉంటారు. దేవుడు ఈ లోకంలో ఉన్న బీదవారిని విశ్వాసము విషయంలో భాగ్యవంతులుగా తనను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఎన్నుకోలేదా? యాకోబు 2:5. వారు తృణీకరించడానికి గురైన పేదలు, వెలివేయబడిన వారు, బానిసలు. ఈ రాష్ట్రంలో అనేక గ్రామంలో నేను చూసిన దృశ్యాలను బట్టి మాట్లాడుతూ ఉన్నాను. స్ముర్ణ క్రైస్తవుల స్థితి ఇలా ఉండి ఉండవచ్చు. వారి ఇల్లు స్ముర్ణ నగరం అందాన్ని చెడగొట్టే పూరి గుడిసెలు. భోజనం అంటూ దొరికితే అది మరెవరికి అక్కర్లేని మోటు అన్నం. అసలు ఉద్యోగం అంటూ ఉంటే వారు చేసింది అంతా చీదరించుకునే కాయ కష్టం, దిక్కుమాలిన తనం, చింపిరి గుడ్డలు కష్టాలు, క్షణం క్షణం ప్రమాదం, జీవపట్టణం, బలపట్టణం అని పేరుగాంచిన స్మరణలో దేవుని ప్రియులైన బిడ్డలు గతి ఇది. ఆసియాలకెల్లా సుందర నగరంలో వారి అందం ఇది. పని విషయంలో సమాన హక్కులు లేక ప్రతి గౌరవ ప్రథమమైన స్థానము నుంచి త్రోసివేయబడుతూ ఉన్న ఆ సంపద, సమృద్ధి మధ్యం పొట్టకూటికి ప్రాకులాడుతూ పేదరికంలో ధృవీకరానికి గురవుతూ ఈ విధముగా ఆసియా ప్రథమ పట్టణంలో నివసిస్తున్న క్రైస్తవుల అలమటిస్తూ ఉన్నారు. నీ దరిద్రము నాకు తెలుసు. అసలు నీవు ధనవంతుడవే. పశువుల కొట్టంలో పుట్టినవాడు, జీవితకాలంలో తల వాల్చుకునేందుకు చోటైనా లేనివాడు, చివరికి ఊళ్ళో నుండి బయటకు వెళ్ళగొట్టబడిన వాడు, ఆయనకున్న ఒకే ఒక్క వస్త్రాన్ని కూడా వారు చీట్లు వేసి పంచుకున్నారు. వారి దరిద్రాన్ని అర్థం చేసుకోగలడు. వారికి తెలుసు ఆయన ధనవంతుడై ఉన్న మీకోసం, తమ కోసం దరిద్రుడు అయ్యాడు. ఆయన దరిద్రం వల్ల మీరు తాము ధనవంతులు కావాలని ఆయన ఉద్దేశం. 2 కొరింథీ 8:9. నంబర్ 3, దూషణ. వారికి తెలిసినది కష్టాలు, చేదు, పేదరికపు దురవస్థ మాత్రమే కాదు, దేవుని ప్రజలమని చెప్పుకునే వారి మూలముగా అబద్ధపు ఆరోపణలు, నిందలు, హేళనలు కూడా వారు అనుభవించారు. స్ముర్ణ నగరంలో అసంఖ్యాకంగా యూదులు ఉన్నారు. వారి చేతుల్లో డబ్బు, అధికారం ఉంది. శుభవార్త ప్రకటించబడుతున్న అన్ని పట్టణాల్లో లాగానే స్ముర్ణలో కూడా ఈ యూదుల క్రైస్తవుల బద్ధ విరోధులు. తాము దేవుని ఎరిగిన వారమని చెప్పుకుంటారు. అయితే అసహ్యకరమైన అవిధేయతతో కూడిన ప్రతి సత్కార్యానికి విముఖత చూపించే వారి క్రియలు దేవుడు లేడనట్టుగా ఉంటాయి. స్ముర్ణ సంఘం పెద్ద పోలికార్పు తన విశ్వాసం నిమిత్తం హతసాక్షి అయిన సందర్భంలో అతనికి మరణశిక్ష విధించాలని ఒత్తిడి చేసిన వారిలో యూదులే కట్టెలను మోశారు. దుర్మార్గులు సన్మార్గుల మీద కుట్ర పన్నుతారు. వారిని చూసి పళ్ళు పటపట కొరుకుతారు. కీర్తన 37:12. బాధలు పడుతున్న వారికి ఇప్పుడు నీ దేవుడు ఎక్కడున్నాడు అని వెక్కరించే వారి నాలుకలు పదునైన బాణాలాంటివి. తాము నిజ దేవుని సమాజమని యూదులు మిడిసి పడుతుంటారు. క్రీస్తు వారిని సాతాను సమాజం అంటున్నాడు.
పాపంలో ఉన్న ప్రలోభం ఇదే. అపనమ్మకము వల్లే ఓనగూడే భయానక భయానకమైన ప్రతిఫలం ఇదే. దయ్యాలకు అర్పణలు ఇస్తే ప్రధాన పిశాచుల వల్ల ప్రేరితులై చెరపట్టబడి మతమే వాస్తవమైనది, సత్యమైనది అనుకునేవారు మన చుట్టూ ఎంతోమంది లేరు. కష్టాల్లో ఎన్నో స్ఫూర్ణ క్రైస్తవ సమాజానికి క్రీస్తు శీఘ్రమైన విడుదల కలిగిస్తానని మాట ఇవ్వలేదు. పైగా ఇంకా మరికొన్ని కష్టాలు వస్తాయని హెచ్చరించారు. చెర, బాధలు, ప్రాణాపాయం కూడా వారి కోసం కాచుకొని ఉన్నాయి. త్వరలో సైతాను వారి మీదికి పంపబోయే తుఫానుల నుండి వారు వారి ప్రభువు రక్షకుడు పలికిన మాటల మూలముగా నిలదొక్కుకొని ఆదరణ పొందుతారు. నీకు రాబోయే కష్టాలకు భయపడకు, శరీరాన్ని మాత్రమే చంపేవారికి భయపడకండి. మత్తాయి 8:28. ఒకవేళ నీతి నిజాయితీ కోసం బాధలకు గురి కావలసి వచ్చిన మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవర పడకుడి. 1 పేతురు 3:14. అన్నిటినీ తన ప్రజల భరించగలిగేలా ఇలాంటి మాటలతో ఆయన తన ప్రజలను ఓదారుస్తాడు. వారి బాధలకు ఒక ప్రయోజనం ఉంది. వారిని పరీక్షించేందుకు ఇవన్నీ. వారి నమ్మకానికి వచ్చే పరీక్షల వల్ల వారి నమ్మకం బంగారం కంటే విలువైనదిగా నిరూపించబడాలి. బంగారము నిప్పు చేత శుద్ధి చేసినా అది నాశనం కాదు, మరింత శుద్ధి అవుతుంది. మరణం వరకు నమ్మకంగా ఉండు, అప్పుడు నీకు జీవక్రీటం ఇస్తాను. అంటే జీవితాంతం దాకా మరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటే వారికి రక్షణ దొరుకుతుందని అర్థం కాదు. దేవుని నామాన్ని విశ్వాస పాత్రగా ఒప్పుకుంటూ అందుకోసం తమకు మరణశిక్ష పడినా సరే వదలకుండా ఉన్న వారికి హతసాక్షి కిరీటం అనే ప్రత్యేక బహుమతి ఇవ్వడం జరుగుతుందని ఈ ప్రధాన వాగ్దాన భావం. జయించిన వారి విషయంలో చేయబడిన వాగ్దానానికి ఇది తేడాగా ఉంది. వారికి రెండవ మరణము, ఆ సమయంలో హాని జరగదు. వీరికి జీవకిరీటము దొరుకుతుంది. వారు అగ్నిగుండం నుండి తప్పించుకుంటారు. వీలైతే అంతకు మించి ప్రతిఫలాన్ని పొందుతారు. మొదటి వాని విషయం విశ్వాసులందరికీ వాగ్దానం చేయబడిన రెండవ వాగ్దానం క్రీస్తు కొరకు హతసాక్షులైన వారి విషయంలోనే చేయబడింది. సంఘాలకు ఆత్మ చెప్పింది, చెవి ఉన్నవాడు వింటాడు. ఈ 7 ఉత్తరాల్లోనూ స్వర్ణకు రాసిన ఉత్తరంలో ఎలాంటి ప్రవచనాలు ఉన్నాయి? నంబర్ 1, సంఘ చరిత్రలో రెండవ దశ హింసతో బాధలతో కూడినది. చాలా ప్రాంతాల్లో క్రైస్తవులు రహస్యముగా భూగృహాలలో, కొండ గుహాలలో కలుసుకుంటూ ఉండేవారు. 200 ఏళ్ల పాటు బాధలు, మరణం వారిని తరిమాయి. క్రైస్తవులను జంతువులను వేటాడినట్టు వేటాడారు. రోమ్ ప్రజల క్రీడా స్థలాల్లో క్రైస్తవులను ఆకలితో నకనకలాడుతున్న క్రూర మృగాలకు వేసేవాళ్ళు. వారు తమ రక్తములో తామే తడిసిపోతూ ఉంటే అంత హుషారుగా చప్పట్లు కొట్టేవారు. ఏది జరిగినా క్రైస్తవులనే బాధ్యులను చేసి నిందించేవారు. వాన లేక నదులు నీటి మట్టం తగ్గితే క్రైస్తవులదే తప్పు. కరువులు, అనావృష్టి, తెగుళ్ళు, రోమంత మంటల్లో కాలిపోవడం ఇవన్నీ క్రైస్తవుల వల్లనే కలిగాయని నింద మోపేవారు. కారాగారాలు, సజీవ దహనాలు, క్రీడా రంగంలో నుండి ఎందరో గాయపడిన క్రీస్తు చేతి నుండి హతసాక్షి కిరీటం అందుకునేందుకు వెళ్ళిపోయారు. నంబర్ 2, యూదా మతం క్రైస్తవ సంఘంలోనికి చొరబడుతున్న కాలం ఇదే. పౌలు కాలంలో సంఘాలను కలతపెట్టిన గతి ధోరణి అంటే క్రైస్తవులను తిరిగి ధర్మశాస్త్రం క్రిందికి తీసుకువచ్చే ప్రయత్నం. క్రీస్తు అపొస్తలులు వెడలిపోయిన తర్వాత మరింత వర్ధిల్లింది. ఆచారాలను పాటించాలనము అంతకంతకు విపరీతముగా ప్రాపంకం పొందాయి. కేవలం సంప్రదాయాల అనుసారం ప్రవర్తించేవారు నిజంగా ఆధ్యాత్మిక జీవితం గలవారిని తీవ్రంగా వ్యతిరేకించారు. స్ముర్నా వంటి సంఘాలు ఇప్పుడేవీ లేవా? తమ ప్రాణాలతో సహా తమకున్న దానంతటిని వదులుకోవలసి వచ్చిన క్రీస్తు నామాన్ని ఒప్పుకోవడం మానని క్రైస్తవులున్న ప్రదేశాలు ఈ ప్రపంచంలో ఎప్పటికీ అనేకం ఉన్నాయి. ఈ దేశంలో కూడా ఇప్పటికీ కొందరు స్ముర్ణ క్రైస్తవులు ఉన్నారు.
పాశ్చాత్య దేశాల్లో అనేకులు క్రీస్తు కోసం ప్రాణాల్లో ఉండడం ద్వారా జీవ కిరీటాన్ని గెలుచుకున్న మహద్భాగ్యాన్ని పొందే కాలం త్వరలో రాబోతుంది. స్ముర్ణలోని బాధలు పడే సంఘానికి దేవుడిచ్చిన సందేశం త్వరలో మనకు అవసరం కావచ్చు. అది సంఘంలో హతసాక్షి అయిన ఒక ప్రముఖుడు వెలుబుచ్చిన ఒక సుందర సత్యాన్ని మనం కూడా తెలుసుకోవాలి. ఆయన పేరు సిప్రియాన్. ఆయన ఇలా రాశాడు: హింసల కాలంలో భూలోకములో ఏ దారి కనిపించదు. పరలోక మార్గం తెరిచి ఉంటుంది. మరణము దగ్గరవుతూ ఉంటుంది, కానీ దాని వెనుకాలే శాశ్వత జీవము ఉంటుంది. వధించబడిన వాడి నుండి లోకం దూరమవుతుంది, కానీ పరలోకము అతని ఎదుట వెల్లువిరుస్తుంది. కాలంలో మానవ జీవితం ఆగిపోతుంది, నిత్యత్వం మొదలవుతుంది. ఇది స్ఫురణ సంఘానికి రాసిన పత్రిక గురించి మేము ఇప్పటి వరకు విన్నాం. ఈ రోజుల్లో కూడా స్ఫురణలాగా కష్టం వచ్చిన నష్టమైన నిలబడే సంఘంగా ఉండాలని ప్రభు పేరిట కోరుచు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.